నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను అరుణ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ బడంగ్పేట్ విలేజ్ మహేశ్వరి నియోజకవర్గంలో బీజేపీ జనగర్జన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. దీనికి ముఖ్య అతిథులుగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు గారు, కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి జంగయ్య గారు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. మా ప్రభుత్వం కొనసాగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు కొనసాగుతున్నది. ఇవాళ విశ్వవిఖ్యాతిగాంచినటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో 9 సంవత్సరాలుగా కేంద్రంలో ఇవాళ మోదీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఒక చిన్నపాటి అవినీతి ఆరోపణ ఎవరైనా ఎక్కడైనా చూపించారా? మేము సవాల్ చేస్తా ఉన్నాము. ఒక్క అవినీతి ఆరోపణ మా ప్రభుత్వం అన్నట్టయితే ఇది మోదీ గారి ప్రభుత్వం, అవినీతి రహిత ప్రభుత్వం ఇది. कांग्रेस की गवर्नमेंट पर भी बराबर करप्शन के चार्जेज लगे हैं और आपको याद दिलाना चाहता हूं, मोदी जी की गवर्नमेंट बनने के पहले डॉक्टर मनमोहन सिंह जी के नेतृत्व की जो गवर्नमेंट थी उस पर भी करप्शन के चार्जेज लगे थे और चार्जेज ही नहीं लगे थे बल्कि उस गवर्नमेंट के मंत्रियों को जेल की हवा खानी पड़ी थी. कांग्रेस के दोस्तों सुन लो, మిత్రులారా, గతంలో కూడా కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించింది, అనేక రాష్ట్రాలు పాలించింది. ఏ రకంగా మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఆ రోజు అవినీతి ఏ రకంగా జరిగిందో రోజువారీగా మన కళ్ళారు చూసాం. అవినీతి మాత్రమే కాదు, ఆ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక మంది మంత్రులు జైలుకు పోయినటువంటి ఉదాహరణలు ఈ కాంగ్రెస్ హయాంలో. ఇది తెలంగాణ గడ్డ, ఇది పోరాటాల గడ్డ. పౌరుషంతో ఉన్నటువంటి ఈ జాతి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయము, కళలు, అనేక మంది వృత్తిదారులు ఇవాళ ప్రపంచానికే తమ కళా నైపుణ్యాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రపంచాన్ని అబ్బురపరిచే రీతిలో ఉన్నటువంటి ఈ జాతి మీ అందరి కూడా తప్పకుండా ఆ గౌరవప్రదమైనటువంటి మరి కొనసాగాలని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను. यह भगवान नरसिम्हा की धरती है, माँ भद्रकाली की धरती है, यहाँ रामप्पा मंदिर है और काकातिया तोरणम भी इस तेलंगाना की धरती पर है. मेरे बहनों भाइयों, रानी रुद्रमा देवी और कुसुम भीम के अद्भुत शौर्य पराक्रम को कौन भूल सकता है, जिसकी चर्चा केवल तेलंगाना और आंध्रा में ही नहीं होती है बल्कि सारी दुनिया में होती है. మిత్రులారా, పవిత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామితో కూడుకున్నటువంటి ఈ భూమి తెలంగాణ భూమి. భద్రకాళి, రామప్ప దేవాలయము, అదే రకంగా రాణి రుద్రమదేవి యొక్క పౌరుషంతో కూడుకున్నటువంటి ఈ భూమి. అంతేకాకుండా మరి ఆదివాసీ కొమరం భీం స్వాతంత్రం కోసం ఏ రకమైనటువంటి త్యాగాలతో ఉన్నటువంటి భూమి. నిజంగా దేశం ఈ రోజు గర్వపడతా ఉన్నది. इस धरती का हिस्टोरिकल इंपॉर्टेंस है, यह ऐतिहासिक धरती है, तेलंगाना की धरती. मेरे बहनों भाइयों, सच्चाई को कभी भूलना नहीं. और मैं याद दिलाना चाहता हूं, तेलंगाना जो राज्य बना है यह केसीआर गारू की पार्टी ने नहीं बनाया है. तेलंगाना राज्य बनाने में भारतीय जनता पार्टी का भी बहुत इंपॉर्टेंट रोल है. उस समय में भारतीय जनता पार्टी का नेशनल प्रेसिडेंट था. दिल खोलकर मैंने कहा था कि आंध्रा का विभाजन होना चाहिए, अलग से तेलंगाना राज्य बनना चाहिए ताकि तेलंगाना का भी तेजी के साथ विकास हो सके, यहाँ की जनता का कल्याण. ओबीसी मोर्चा ऑल इंडिया प्रेसिडेंट डॉक्टर लक्ष्मण गारू, बीजेपी स्टेट जनरल सेक्रेटरी डॉक्टर के वेंकटेश्वरलू गारू, स्टेट एग्जीक्यूटिव मेंबर श्री रामुलु यादव गारू, पार्लियामेंट प्रभारी श्री चंद्रशेखर गारू, डिस्ट्रिक्ट बीजेपी प्रेसिडेंट श्री नरसिम्हा रेड्डी गारू, डिस्ट्रिक्ट इंचार्ज श्री अरुण कुमार गारू, असेंबली कन्वीनर श्री देवेंद्र रेड्डी गारू. సహోదర సహోదరి మనులారా, అందరికీ స్వాగతం, శుభాకాంక్షలు. తెలుగు ठीक है?
चलेगी, दौड़ेगी। बहनों भाइयों, इसके पहले भी एक सार्वजनिक सभा को संबोधित करने के बाद तेलंगाना राज्य की दूसरी सार्वजनिक सभा को संबोधित करने के लिए आप सबके सामने खड़ा हुआ। पहली सभा में भी जो क्राउड मुझे तेलंगाना में देखने को मिली है और यहां की पब्लिक मीटिंग में भी जो मैं क्राउड अपनी आंखों के सामने देख रहा हूं, बहनों भाइयों, मेरा विश्वास अब पक्का हो गया है कि तेलंगाना में सरकार यदि किसी की बनने जा रही है तो भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है। भारत माता की। సోదర సోదరి మండలారా, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు ఉదయము ఒక బహిరంగ సభలో పాల్గొన్నాను. భారీ ఎత్తున సభలో ప్రజలు పాల్గొన్నారు. ఇది రెండవ సభ. ఇక్కడ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు చూస్తూ ఉంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని చెప్పి నాకు తేలిపోతా ఉన్నది. बहनों भाइयों, आपने फूलों की हार पहनाकर मेरा स्वागत किया है, आपने तालियां बजाकर स्वागत किया है। भारत की परंपरा है और शिष्टाचार का तकाजा है। स्वागत, अभिनंदन और सलाम दुआ कभी एक तरफा नहीं होना चाहिए। इसलिए मैं भी अपनी तरफ से शीश झुकाकर आप सभी बहनों भाइयों का हार्दिक अभिनंदन करता हूं, आप सभी का स्वागत करता हूं। సోదర సోదరి మండలారా, మీరందరూ కూడా ఎంతో అభిమానంతోని, ప్రేమతోని, పూలమాలలతోని